ఒక జాయింట్ కదలాలంటే మెయిన్ కావాల్సింది కండరాలు. కండరం కానీ పని చేయకపోతే చూసారా ఇప్పుడు పక్షవాతం వచ్చిన వాళ్ళలో కండరాలు పని చేయకపోవడం వల్లనే ఎముకలు ఎంత స్ట్రాంగ్‌గా ఉన్నా గానీ, ఎంత ఫుడ్డు తీసుకున్నా గానీ, వాళ్ళు లేచి నడవలేకపోతారు. సో, మజిల్స్ పాత్ర నిజంగా చాలా ఉంది. ఎప్పుడైతే మజిల్ దృఢంగా ఉంటుందో జాయింట్‌ని పర్ఫెక్ట్‌గా మూవ్‌మెంట్ చేయగలుగుతుంది. అయితే ఆపరేషన్ ముందు బాగా అరిగిపోవడం వల్ల, వాళ్ళ నడక బాగా తగ్గిపోవడం వల్ల, కండరాల్ని బాగా యూజ్ చేయలేకపోవడం వల్ల కండరాలు కుంచించుకుపోయి ఏమైపోతుందంటే పటుత్వాన్ని కోల్పోతాయి. సో, అటువంటి కండరాన్ని నార్మల్ స్థాయికి ఫిజియోథెరపీ ద్వారా గాని తీసుకొస్తే కొంత లోడ్ తీసుకుంటే నొప్పి అనేది త్వరగా తగ్గిపోతుంది. సో, ఇక్కడ ఆపరేషన్ తర్వాత ఉండే నొప్పి సాధ్యమైనంత తగ్గించడానికి, తర్వాత ఇమ్మీడియేట్‌గా వాళ్ళు లేచి నడవడానికి కండరం అనేది చాలా ఇంపార్టెంట్. అందుకని మేము మేము నా టెక్నిక్‌లో నేనేం చేస్తున్నానంటే కండరాన్ని కట్ చేయకుండా కండరాన్ని పక్కకు జరిపి ఆపరేషన్ చేస్తున్నాను. దీన్ని మజిల్ స్పేరింగ్ ఆపరేషన్ ఆర్ క్వాడ్రిసెప్స్ స్పేరింగ్ ఆపరేషన్ అంటారు.